మన రామకృష్ణాపూర్ ఎస్ఐకి ఈ అమ్మ గార్డెన్ దగ్గరాగడి ఏరియాలో కేక్ జోన్ అని ఉంటుంది. దాని బ్యాక్ సైడు ఒక ఇంట్లో తెప్టు జరిగిందని సమాచారం వస్తే తను వెళ్ళాడు. మేము కూడా అక్కడికి వెళ్ళాము. అక్కడ మేకల రాజయ్య అని సింగరేణి ఎంప్లాయీ భూపాలపల్లిలో ఈ వరలక్ష్మి వ్రతం కోసము తాను కుటుంబ సభ్యులు తర్వాత బంధువులుతో వచ్చిండు. ఒక 2 days బ్యాక్ వచ్చేసి అది వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇన్కంప్లీటెడ్ హౌస్. అది కొత్త కట్టారు, ఇంకా కంప్లీట్ కాలేదు డోర్స్ అలాంటివి. సో దాంట్లో 8th 9th ఇంటర్వెనింగ్ నైట్ ఆఫ్ 8th 9th రోజు నైట్ గోల్డ్ ఆర్నమెంట్స్ థెఫ్ట్ జరిగింది. అతన్ని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేకల రాజయ్య గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. 13 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ గుర్తులేని దొంగలు దొంగిలించిందని వాళ్ళ ఇంట్లో పడుకునే ఉండే. సో ఇమ్మీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేసాము. చేసి అక్కడ ఆ ఏరియాలో ఆ ఇంటి ముందు తర్వాత చుట్టుపక్కల కెమెరాలను పరిశీలిస్తే మాకు ఒక వ్యక్తి రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఇంటి వైపు దొంగతనం జరిగిన ఇంటి వైపు రావడం కొంచెం కనబడింది. ఆ బ్యాకప్ కెమెరాస్ దానికి ఇంకా బ్యాక్ అట్లా వెళ్ళాము. అయితే ఈరోజు కూడా నిన్నటి నుంచి మేము ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి ఆఫీసర్లు మా సిపి గారు మరియు డీసీపీ గారు ఆదేశాల మీద ఈ కొన్ని టీంలను ఫామ్ చేయడం జరిగింది. కెమెరాస్ అన్ని పరిశీలిస్తుంటే ఈరోజు అమ్మ గార్డెన్ ఏరియాలో మొన్న రాత్రి ఈ దొంగతనం జరిగిన ఇంటి ఎదురుగా ఏదైతే కెమెరాలో ఒక వ్యక్తి కనపడ్డాడో అలాంటి సిమిలర్ అమ్మ గార్డెన్ ఏరియాలో కూడా కొన్ని కెమెరాల్లో కనపడ్డాడు. సో ఇక్కడే మూమెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మధ్యాహ్నం పూట అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటే మనకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపడ్డాడు. అతన్ని పట్టుకుంటే ఆయన కన్ఫెస్ చేసిండు, నేనే థెఫ్ట్ చేసిందని. అతని పేరు జాడి సురేష్ 25 years అట్లా ఉంటాయి ఆయనకి. అతనిది రాజీవ్ నగర్ మంచిర్యాల. తర్వాత ఆయన కన్ఫెషన్ చేశాడు, మేకల రాజయ్య ఇంట్లో దొంగతనం చేసింది నేనని. దొంగతనం చేసి నియర్ బై సమీపంలో ఉన్నటువంటి ఆ చెట్లలో పెట్టినా అని చెప్పిండు. మేము పోయి రికవర్ చేసుకున్నాం ఇంటాక్ట్ ప్రాపర్టీ. 2 హారాలు, ఒకటి నెక్లెస్, ఒకటేమో నల్లవసంతాడు, మొత్తం 13 తులాల బంగారము వితిన్ 24 hours కేసు నమోదు చేసి వెంటనే టీంను ఫామ్ చేసి అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ డిటెక్షన్లో ఈ కేసు ఇంత త్వరగా మందమరి సిఐ గారు శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, మందమరి ఎస్ఐ రాజశేఖర్, సిసిఎస్ ఎస్ఐ లలిత మధుసూదన్, మొత్తము టీమ్స్ సిసిఎస్ స్టాఫ్, మా ఆర్కేపూర్ స్టాఫ్, రాము, వీళ్ళంతా బాగా కష్టపడి పనిచేసి ఇమీడియట్గా వితిన్ 24 hours డిటెక్ట్ చేసి వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. వాళ్ళందరికీ క్యాష్ రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది.